యోబు గారండి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తుపాస్తులు పోని, సమస్తం పోయింది. కనీసం చివరికి కొన ఊపిరి ప్రాణం మాత్రమే ఉంది. శరీరం అంతా కూడా పుళ్ళు, గాయాలు. బూడిదలో కూర్చుని చిల్ల పెంకుతో గోక్కున్న సమయంలో ఈయనకి అన్యాయం జరిగింది, ఈయన పరిస్థితి బాలేదు అని యోబు గారికున్న 3 స్నేహితులు వచ్చి దూరం నుండి చూశారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుణ్ణి మీరు బాగా ఆలోచించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయంగా ఎవరిని శిక్షించడు. మరి యోబు గారు ఇలాంటి స్థితిలోకి వచ్చాడంటే యోబు గారు ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడు. తప్పు చెయ్యకపోతే పిల్లలు ఎందుకు చచ్చిపోతారు? తప్పు చెయ్యకపోతే ఆస్తిపాస్తులు ఎందుకు పోతాయి? తప్పు చెయ్యకపోతే భార్య ఎందుకు దూషించి మరణం కమ్మనిలిపోయింది? తప్పు చెయ్యకపోతే బాగా బ్రతికిన నీవు ఈరోజు ఒంటరిగా బూడిద ఎందుకు కూర్చున్నావు అని యోబు గారికి వినబడేలాగా దూరం నుండి మాట్లాడుతున్నారు. అప్పుడు యోబు గారు అన్నారు, మీరు నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి నేనేదో తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు. చాలా తప్పు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి శరీరంలో వచ్చే మార్పులు కానీ, మనిషి కుటుంబంలో జరిగే స్థితిగతులకు కానీ దేవుడు కారణమే, కానీ అన్ని విషయాలకి దేవుడు కారణము కాదు. ఎవడికో ప్రమాదం జరిగింది, వాడి దరిద్రుడు, ఆడికి అలాగే జరుగుతుంది, దేవుడు ఉన్నాడు అనకూడదు. ఎవరో ఆరోగ్య పరిస్థితులు బాలేవు, వాళ్ళని చూసి కరెక్ట్గా నిజంగా వాళ్ళకి అలాగే జరగాలి, దేవుడు చూస్తూ ఊరుకోడు అనకూడదు. జరిగినవని నువ్వు చెడ్డోడువనో మంచోడువనో నీకు అన్నీ జరగవు. యోబు గారు చూసి, నా మీద జాలి పడవలసిన మీరే ఎలా మాట్లాడుతున్నారేంటి అన్నాడు. అంటే మంచితనం ఉండవలసిన స్థానంలో నువ్వు మంచివాడివి, మంచి సహోదరివి అని నేను గుర్తించాలి అంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే జాలి పడటం.